సో ఈ పిక్చర్ యాక్చువల్గా నాకు ఏమీ సంబంధం లేదండి. నాకు మిత్రుడు సతీష్ ఫోన్ చేసి ఈ పిక్చర్ ఇట్లా ఒక ఆడియో ఉందండి మీరు రావాలని చెప్పారు. సతీష్ నాకు చాలా సంవత్సరాల నుంచి నాకు మిత్రుడు. సో తను ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు అండ్ ఒక మంచి టాలెంటెడ్ టెక్నీషియన్. సో సతీష్ చెప్పడంతో నేను సరే మనకు సంబంధం లేకపోయినా రావాలి కదా అని చెప్పి డీటెయిల్స్ అడిగాను. డీటెయిల్స్ అడిగినప్పుడు నాకు హీరో వచ్చి భారతిరాజ గారు కొడుకున్నారు. అది చెప్పంగానే ఇమ్మీడియట్గా నేను నా పిఏకి చెప్పాను, నేను తప్పకుండా నేను వస్తానని చెప్పాను. ఎందుకు నేను ఇది చెప్తున్నానంటే 1975 అండి తమిళ ఫిలిం ఇండస్ట్రీలో ఇద్దరు రాజులు ఎంటర్ అయ్యారు. ఒకటి భారతిరాజ, ఇంకోటి ఇళయరాజా. సో ఒక టోటల్ ట్రెండ్నే టోటల్గా చేంజ్ చేశారు. అప్పటి వరకు ఏంటంటే ఒక ప్యాటర్న్లో ఎంజీఆర్ గారు తర్వాత అక్కడ అంటే ఎంజీఆర్ గారు పాలిటిక్స్కి వెళ్ళిన తర్వాత శివాజీ గారు అంటే గ్రేట్ యాక్టర్ నో డౌట్, బట్ టోటల్ ట్రెండ్ని అంటే విగ్స్, ఓవర్ మేకప్, హెవీ కాస్ట్యూమ్స్ ఇవన్నీ టోటల్గా చేంజ్ చేసి కొత్త టాలెంట్ని చాలా గట్స్తో భారతిరాజ గారు కిళకే పోగం రైలు నేను పిక్చర్లో సుధాకర్ని, రాధిక వాళ్ళిద్దరిని పరిచయం చేసి చేశారు. సో చాలామందికి అప్పుడు ఏంటంటే ఈ సినిమా ఎట్లా ఆడుతుంది, ఎందుకంటే అన్నీ మొనోటనస్గా ఉంది, ఇది ఎట్లా చేంజ్ చేస్తారని చెప్పి అనుకున్న సమయంలో ఆ సినిమా రిలీజ్ చేసి కొత్త టెక్నీషియన్స్, కొత్త యాక్టర్స్ అంటే ఎటువంటి రికమెండేషన్స్ లేకుండా కేవలం టాలెంట్ ఉన్న వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి ఆయన ఫస్ట్ గేట్ను ఓపెన్ చేసింది భారతిరాజ గారు. సో దాని తర్వాత ఆయన చాలా సినిమాలు ఆయన చేశారు. అదేవిధంగా ఏంటంటే స్టార్స్ మీద వెళ్లకుండా అన్ని కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని స్టార్స్గా క్రియేట్ చేశారు. సో నేను అప్పుడే ఫీల్డ్ ఎంట్రీ అయ్యాను. ఆ ఎంట్రీ టైంలో నేను ఆయన దగ్గర సెకండ్ ఫిలిం ఈ కిళకే పోగం రైలు అనే పిక్చర్కి నెక్స్ట్ ఫిలిం నేను వెళ్ళి కనపడితే నేను జస్ట్ 1 డే లేట్గా వెళ్ళాను. ఆ సినిమాలో భాగ్యరాజ్ గారిని హీరోగా ఫిక్స్ చేశాను నేను. నా కో డైరెక్టర్ అతను నా దగ్గర పని చేస్తున్నాడు, ఆఫీస్లోనే ఉంటున్నాడు. సో మళ్ళీ ఆయన్ని మారిస్తే బాగుండదు, సో తర్వాత కలుద్దాం అన్నారు. దాని తర్వాత నా సినిమా లైఫ్ ఇంకో టర్న్ అయ్యి నేను ఎంటర్ అయిపోయి ఇంకా నేను నా ఫిలిమ్స్లో బిజీ అయిపోయాను. బట్ యాక్చువల్గా ఒక న్యాచురల్ యాక్టింగ్ అంటే అప్పట్లో ఒక చాలా డ్రమాటిక్ యాక్టింగ్ నుంచి ఒక న్యాచురల్ ట్రెండ్కి తీసుకొచ్చి మేకప్ కూడా బాగా తగ్గించి చాలా ముఖ్యంగా అవుట్డోర్ షూటింగ్. అప్పటి వరకు ఏంటంటే అందరూ ఏంటంటే ఎక్కువ ఇండోర్లోనే చేసేవారు. ఇండోర్ నుంచి అవుట్డోర్కి తీసుకొచ్చి ఒరిజినల్ విలేజెస్లో, ఒరిజినల్ స్పాట్స్లో షూటింగ్ చేసింది ఆయన అనమాట. గ్రేట్ పర్సన్. ఐ థింక్ మనోజ్ అప్పుడే పుట్టి ఉంటాడు. సో మనోజ్ క్రియేషన్స్ బ్యానర్ కూడా అప్పుడు ఓపెన్ చేశారు. దాని తర్వాత చాలా ఫంక్షన్స్లో కలవడం, ప్రోగ్రాంలో కలవడం జరిగింది. బట్ ఎంత ఒక ట్రెండ్ని ఆయన చేంజ్ చేయగలిగారంటే మీకు అందరికీ తెలుసు ఎర్ర గులాబీలు సినిమాలో కమల్ హాసన్ గారు అప్పటి వరకు ఏంటంటే ఒక రొమాంటిక్ హీరో, యాక్షన్ హీరో, ఒక డాన్స్ ఫ్యామిలీ ఉన్న హీరోని నెగటివ్గా అంటే ఒక నెగటివ్ హీరోగా ప్రొజెక్ట్ చేసింది ఫస్ట్ ఆయన అనమాట అండి. ఎవరికి అంత గట్స్ లేదు. మరి కమల్ హాసన్ కూడా ఆయన ఎలా ఒప్పుకున్నారో తెలియదు. ఆయన డైరెక్టర్ గారి మీద ఉన్న ఒక నమ్మకంతో, ఆ క్యారెక్టర్ మీద ఉన్న ఒక నమ్మకంతో ఆయన చేయడం, అది ఎక్స్ట్రాడినరీ హిట్ అవడం, సాంగ్స్ పెద్ద హిట్ అవడం, అట్లా చాలామందికి ఏంటంటే ఆయన తర్వాత బ్రేక్స్ ఇచ్చారనమాట. మన జర్నలిస్ట్ సీట్లో ఎప్పుడు కనిపించే మేడం ఈరోజు లీడ్ రైటర్గా ఇక్కడ ఉన్నారు. ఆల్ ది బెస్ట్ మేడం, వెల్కమ్ టు అవర్ సైడ్. ఈరోజు మీకు ఆల్ ది బెస్ట్. మీరు ఎన్నో స్ట్రైట్ ఫిల్మ్స్ కూడా పాటలు రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సైడ్ కూడా ముఖ్యంగా పవన్ గారికి, ఆంజనేయ గారికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. డబ్బింగ్ సినిమాతో స్టార్ట్ చేసి స్ట్రైట్ సినిమాలు చేస్తూ ఎంతోమందికి ఉపాధి కల్పించాలని, ఇండస్ట్రీలో మంచి మంచి సినిమాలు చేసి హిట్లు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్. ఏ చిన్న చిత్రం, ఏ చిన్న దర్శకుడు కానీ, చిన్న నిర్మాత కానీ ముందు సినిమా స్టార్ట్ చేస్తే సుమన్ గారితో స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఆయన రియల్ స్టారు, రీజనబుల్ స్టారు, అందరికీ కోఆపరేట్ చేసే స్టార్. నా వరకు నాకు 1 సంవత్సరంలో నేను ఆయనతో
6 సినిమాలు తీశాను. అది ఒక రికార్డుగా మిగిలిపోయింది. అంత గొప్ప సహకరించే నటుడు మా సుమన్ గారు. ఇవాళ ఈ డబ్బింగ్ సినిమాకి వచ్చారేంటి సార్ అని నేను ఆశ్చర్యపోయాను. లేదు సినిమా ఏంటని కాదు, సతీష్ మనకి మంచి మిత్రుడు, సతీష్ని బ్లెస్ చేయడానికి వచ్చానని చెప్పి అన్నారు. అది ఆయన ఒక గొప్ప మనస్తత్వం. అది తరంగిణి ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత రాఘవ్ గారి చిత్రం కానుంచి నిన్నటి వరకు ఏ చేసినా కూడా నేను చూస్తుంటానండి. వారు ఎప్పుడు కూడా ఇంత ఏ ప్రెస్లో కూడా ఇంత మాట్లాడటం నేను చూడలేదు. వారితో నేను డైరెక్ట్ చేశాను, కొన్ని సినిమాలు ప్రొడ్యూస్ కూడా చేశాను. వారి చిత్రం గురించి చెప్తూ అలాగే వారి భారతరాజా గారి గురించి చెప్పడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. పిలవగానే వచ్చినందుకు వారికి మరోసారి థ్యాంక్ చెప్పుకుంటున్నాను. అలాగే ఆర్పి గారు అంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమే కాదండి, ఈరోజు శాండిల్వుడ్ కన్నడంలో కూడా వారు వర్క్ చేస్తున్నారు. అక్కడ కూడా సక్సెస్ కొట్టబోతున్నారు, అది రీసెంట్గా తెలిసిందండి. అలాగే రామసత్యనారాయణ గారు, సాయి వెంకట గారు, పిశాచి 2 హీరోయిన్ గారు, సాయి ప్రసన్న పిక్చర్స్ నిర్మాతలు పవన్ కుమార్ గారు, ఆంజనేయ ప్రసాద్ గారు, అగైన్ కూర్మయ్య గారు అండ్ మా రమేష్ గారు, వీరందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ, ఏ తల్లైనా పిల్లల్ని, తనకున్న పిల్లల్ని అందరినీ సమానంగా చూస్తుంది. అలాంటి తల్లికి పెంచిన పిల్లల్లో ఒక పిల్ల తన పిల్ల కాదంటే ఎలా ఉంటుంది? అప్పుడు ఆ తల్లి మానసిక స్థితి ఎలా ఉంటుంది? ఒక మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న సినిమా, ఒక మదర్ సెంటిమెంట్ ఉంటుంది ఇందులో. పిల్లల్ని తల్లి ఎలా చూస్తుంది, అది చాలా బాగుంటుందండి సినిమా. ఆర్ఆర్ సినిమాకి హైలైట్ అవుతుంది. పాటల కన్నా ఆర్ఆర్ ఆయా సిచ్యువేషన్స్లో వచ్చే ఆర్ఆర్ చాలా బాగుంటుంది. ఫ్యామిలీస్ చూడొచ్చు, హారర్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో హారర్ సినిమాలన్నీ హిట్ అవుతున్నాయి కదా, ఆ కోవలో బేబీ తప్పకుండా హిట్ అవుతుంది. ఈ సినిమా సీడీని రిలీజ్ చేసిన ఆర్పి గారికి, సుమన్ గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. First of all, I would say all the best to Baby, all team. That is very good movie. I just seen trailer and songs. It's really nice. All the best to director and producer and Baby's all team. ఇక్కడ సతీష్ గారి పుణ్యమాన్ని, నా ఫేవరెట్ అయిన సుమన్ గారిని, పట్నాయక్ గారిని కలుసుకునే అవకాశం దొరికింది నాకు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఓన్లీ ఫస్ట్ ఎక్స్పెరిమెంటల్గానే తీసుకున్నాము. యాక్చువల్గా సతీష్ గారు చెప్పినట్టు ఆయన సలహా మీద స్ట్రైట్గా అవుతుంది, ముందు ఎక్స్పెరిమెంటల్గా తీసుకోండి అని చెప్పారు. తర్వాత ఇంకా మనం ఈ పిక్చర్ దాన్ని బట్టి తర్వాత స్ట్రైట్ పిక్చర్స్ కూడా చేస్తామని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ వెరీ మచ్. మేము ఈ టాలీవుడ్లోకి ఎంటర్ అవుతున్నాము. సో ముందున్నటువంటి పాత్రికేయ మిత్రులకు, మీడియా వారందరికీ మీరందరూ మా సినిమాని బాగా ఎంకరేజ్ చేసి సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని ముందుకు తీసుకువెళ్తుందిగా కోరుచున్నాను. యాక్చువల్లీ ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ఫాదర్. ఎందుకంటే నాది ఒక కూల్ లైఫ్ అండి, వెల్ ఎడ్యుకేటెడ్, చాలా కూల్ లైఫ్. బట్ మూవీస్ అనేది నా ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ కాస్త ఇప్పుడు అంటే ఒక మూవీ చేయాలి ఇలా ఒక ఇంట్రెస్ట్తో స్టార్ట్ అయ్యి ఐఎమ్ సర్చింగ్ వన్ వే, ఎట్లా అనేది. సో దానికి నా ఫ్రెండ్స్ ఎవరైతే చెప్పారో కనకవల్లి కానీ, లేదంటే ఇట్లా తర్వాత ఇంకొక డైరెక్టర్ గారు కూడా ఉన్నారు, వాళ్ళ ద్వారా సతీష్ గారు పరిచయం అయ్యారండి. సో సతీష్ గారిని గురించి ఇక్కడ అందరూ చెప్పారు. అండ్ నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నాను సతీష్ గారి గురించి. హీ ఈజ్ అ God father to me for this industry, because I have came only with money for this industry. But money ఒకటే ఉంటే సరిపోదండి. The way he chosen and the team he selected, ఇక్కడ ఈరోజు ఈ డయాస్ ముందు ఇంత అతిరథ మహారథుల ముందు మాట్లాడడానికి ఏదైతే ఒక పర్ఫెక్ట్ వే ఉందో ఆ పర్ఫెక్ట్ వేని డిజైన్ చేసి అది ఇంప్లిమెంట్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చింది సతీష్ గారు. ఈ మూవీకి ఒక బ్యాక్ బోన్ లాంటి వాళ్ళు. అండ్ ఇట్లాంటి మిత్రుడు నాకు దొరకటం నిజంగా నా అదృష్టం. ఇది యథార్థంగా నాకేంటంటే ఆయన ఎవరో తెలీదు, ఆయన పాట కూడా ఒక్కసారి బాబు అనంత శ్రీరామ ఆయన పేరు విన్నాను తప్ప ఆయన పాట కూడా నేను వినలే. ఈయన పలానా ఆయన